ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. డాక్టర్ బాబు జగజీవన్ రావు జోహార్. డాక్టర్ బాబు జగజీవన్ రావు జగజీవన్ రావు గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాలలో ఎన్నో పదవులు వహించినటువంటి ఎస్సీ కులానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రావు. దానికి మేము ఎంతో గర్విస్తున్నాం. ఆయన 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్లోని చద్వాల్ అనే గ్రామంలో జన్మించారు డాక్టర్ బాబు జగజీవన్ రావు. ఆయన అప్పట్లో కాంగ్రెస్కు నెహ్రూకు నమ్మిన బంటు బాబు జగజీవన్ రావు గారు. ఆ సమయంలో దేశం కోసం సొంత పార్టీనే సొంత వ్యక్తులనే వ్యతిరేకించిన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే డాక్టర్ బాబు జగజీవన్ రావు. అంటే దేశం కోసం ఆయన పార్టీయే కాకుండా ఆ వ్యక్తులే కాకుండా ఎదిరించి ఆ పొద్దు తిరుగుబాటు చేసిన అత్యవసర సమయంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి పార్టీని ఎవరైనా ఉన్నారంటే బాబు జగజీవన్ రావు. ఆయన దళితులలో పుట్టడం మేము గర్వించగల చాలా సుముహూర్తం. అదేవిధంగా బాబు జగజీవన్ రావు ఆయన వేసిన పిల్లర్లు అయితే ఏమి, ఆయన వేసిన అడుగుజాడలు అయితే ఏమి, ఈ పొద్దు మేము ఆయన నిర్దేశ అన్నిటినీ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ఆయన కొనియాడిన పదవులు కానీ ఆయన చేసిన పనులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పటికీ ఈ 117వ జయంతిని ఈ పొద్దు వెంకటగిరిలో పల్లిపాటి రవి కంటిపల్లి మని ఆధ్వర్యంలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా దళితుల ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళేటట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రావు కానీ మాకెలా అయితే ముందుకు నడవాలని ఆయన పూర్తి కోరుకుంటారు. అదేవిధంగా ఈ పొద్దు మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ మహజన్ సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లిపాటి రవి మాదిగి మాట్లాడుతూ, మాకు అంబేద్కర్ వల్ల జగజీవన్ రావు వల్ల దళితులైన మాకు ఎంతో కష్టపడి కృషి చేసి మాకు సమాజంలో బతికేదానికి కొన్ని హక్కులు ఏర్పరిచినారు. ఆ హక్కుల్ని ఇప్పుడు రాష్ట్రంలో ప్రపంచంలోనే మాదిగ జాతికి ఒక దేవుడైన మహానుభావుడు కృష్ణమాదిగ రూపంలో మా మాదిగ కులంలో పుట్టి మా మాదిగ జాతిని ముందుకు తేవాలని గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. 1947లో స్వతంత్రం వస్తే 94 దాకా ఈ రాష్ట్రంలో మాదిగలంటే సమాజంలో ఎవరనేది మాదిగలంటే గుర్తింపు లేకుండా పోయింది. కృష్ణమాదిగ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాతనే మాదిగలు ఒక గ్రామంలో కానీ మాదిగలు ఉన్నారని గుర్తింపుకు వచ్చింది. ఆయన పోరాటం ఏంటంటే అన్ని కులాలలో అభివృద్ధి ఉంది, మాదిగ కులంలో అభివృద్ధి లేదు. బిడ్డల్ని ఏదో కూలీనాలు చేసుకొని కష్టపడి చదివించుకుంటున్నారు. పెద్ద చదువులు చదివించుకోలేకపోయినా ఏదో ఉన్నత స్థాయిలో చదివించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఉద్యోగాలు రావడం లేదు. మా ఓటా మాకు వస్తే మా బిడ్డలకు ఏదో చదువుకున్న ఇంట్లో ఒక ఉద్యోగం అన్న వస్తే ఆ ఉద్యోగం ద్వారా ఆ కుటుంబం బాగుపడుతుందని మా నాయకుడు పోరాడుతున్నాడు. ఆ క్రమంలో మా నాయకుడిని ఎలక్షన్ ముందు ఇట్లా మీకు మేము రిజర్వేషన్ చేస్తాం, మీ మాదిగలు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం, మళ్ళీ రిజర్వేషన్ గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టడం ఇదే మాదిరి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బీజేపీ మాదిగలది న్యాయమైన కోరిక, మాదిగలు అడిగేది వాళ్ళు తప్పేం అడగటం లేదు. కాబట్టి మాదిగలకి న్యాయం చేయాలని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకొచ్చాడు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో మాకైతే బీజేపీతో కూడా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకే మేము మాదిగలు మద్దతిస్తాం అనుకున్నాం. మాకు ఏ పార్టీ అయినా ఒకటే, మా మాదిగలు మద్దతు ఇవ్వాలా రిజర్వేషన్కి, ఎవరు ముందుకు రాలా. తర్వాత
టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కూడా మేము కూడా మద్దతిస్తాం. ఆంధ్రాలో మేము రేపు గెలిస్తే మేము రిజర్వేషన్ మద్దతు ఇచ్చి రిజర్వేషన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా మేము వాళ్ళతో పాటు బీజేపీ టీడీపీతో కూడా నేను కూడా మాదిగలకి మద్దతిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణమాదిగ కోరిక ప్రకారం మేము ఖచ్చితంగా ఆయన ఏది చెప్తే అది పాటిస్తామని చెప్పి బీజేపీ టీడీపీ జనసేన కూటమికి మేము మాదిగలు మద్దతిస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో మేము ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడ ఏ ఆఫీసులో ఉన్నా, ఏ రాజకీయ నాయకులు ఉన్నా మేము ఖచ్చితంగా మా నాయకుడు చెప్పింది పాటించి మా నాయకుడు చెప్పిన వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం.